ఈ మధ్యలో ఎవరైనా షార్ట్స్ అప్లోడ్ చేసే వాళ్ళు 9 seconds లో మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. 100% మీ 9 seconds లో మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఎలా వైరల్ అవుతుంది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను అనమాట. పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎలా అప్లోడ్ చేయాలి. సో ట్రెండింగ్ షార్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ట్రెండింగ్ షార్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అందులో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీరు చూడండి 9 seconds లో మీ షార్ట్ అనేది వైరల్ అయిపోతుంది. మీరు నమ్ముతలేదు కదా, మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను ఎలా అప్లోడ్ చేయాలి. సో మొత్తానికి ట్యూటోరియల్ మొత్తం ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా వచ్చి షార్ట్స్ తీసి అప్లోడ్ చేస్తున్నారు కదా, సో రెగ్యులర్ ఎలా అప్లోడ్ చేస్తున్నారో మీకు తెలియదు. సో నాకు తెలియదు. సో ఎలా అప్లోడ్ చేస్తున్నా తెలియదు. సో మీ షార్ట్ అనేది వైరల్ అవుతలేవు. ఏం చేయాలి? చాలా కష్టపడుతున్నాం, మాకైతే వ్యూస్ వస్తలేవు, 10, 20, 100 వ్యూస్ వస్తున్నాయి, అంతకు మించి వస్తలేవు అని మీరు కష్టపడతా ఉంటే సో కంప్లీట్లీ మీరు ఇలా అప్లోడ్ చేయండి. 100% మీ షార్ట్ అనేది 9 seconds లో మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. 100%. ఇక్కడ మీకు సోది చెప్పే బదులు ఇక్కడ స్క్రీన్ కాల్లో చూపిస్తాను. 100% మీకు చూపిస్తాను. షార్ట్ ఇలా అప్లోడ్ అయ్యండి. సో 9 seconds మీ షార్ట్ వైరల్ కాకుండా సో కంప్లీట్లీ మన ఛానల్కి అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో మీరు చెప్పే ట్రిక్ ఫాలో అవ్వండి. 100% మీకు షార్ట్ అయితే వైరల్ అవుతుంది. ఒకవేళ వైరల్ కాకుంటే అది కూడా లాస్ట్ లో చెప్తాను ట్రిక్. ఒకవేళ మీ షార్ట్ అనేది వైరల్ కాకుంటే లాస్ట్ లో ట్రిక్ చెప్తాను. ఓకే, లాస్ట్ వరకు చూడండి, ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ఎవరైనా కొత్తగా వస్తున్న ఆడియన్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. సో కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తున్నా, కమ్యూనిటీ పోస్ట్ లో యాడ్ చేస్తున్నా, ఫ్రీలో విన్నర్ అవుతున్నారు అండ్ సక్సెస్ అవుతున్నారు మన వల్ల. ఓకే, సో కంప్లీట్లీ ఫ్రీలో విన్నర్ అవుతున్నారు. మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకోండి. అండ్ ఈ రోజు విన్నర్ వచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో వీళ్ళైతే విన్నర్ అయ్యారు. సో వీళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, వీళ్ళకి కూడా ఫాలో అవ్వండి. అండ్ మీరు కూడా విన్నర్ కావాలంటే కామెంట్ చేసుకోండి. కామెంట్ చేసుకున్న వాళ్ళకి నేను ఫ్రీలో విన్నర్ చేస్తాను అనమాట. ఓకే, సో వీడియోకి తెలియదు, స్క్రీన్ అయితే ఆన్ చేస్తాను. సో వీడియోకి తెలియదు. ఓకే గాయస్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ అనేది రెడీ చేసుకోండి. ఎలా పట్టినా షార్ట్ అనేది రెడీ చేసుకోండి. ఇప్పుడు చూడండి నేను ఇలా ఉన్న చూడండి, షార్ట్ అనేది ఇలా తీసుకుంటా చూడండి. ఇలా తీసుకుంటే ఏమైతే అంటే షార్ట్ ఎగ్జాంపుల్ కోసం నీకు 9 seconds షార్ట్ తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసం కాదు కదా, 9 seconds షార్ట్ తీసుకోండి. లెంత్ తీసుకోకండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. 100% మీ షార్ట్ అనేది వైరల్ అవుతుంది. ఎలా అనేది చూడండి. సో ఇప్పుడు చూడండి, మీరు ఇలా నిలబడ్డారు అనుకోండి. సో ఇలా షార్ట్ తీసుకోండి. ఎంత? 9 seconds తీసుకోండి. 9 seconds ఓన్లీ. ఓకే, 9 seconds షార్ట్ తీసుకున్న తర్వాత గాయస్ ఇక్కడ చూపిస్తాను. యూట్యూబ్లో వెళ్ళిపోండి. ఇలా యూట్యూబ్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సో ఇట్లా యూట్యూబ్లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఇక్కడ షార్ట్స్లో వెళ్ళిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్స్లో వెళ్ళిపోండి. ఇలా మీరు షార్ట్స్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ చూడండి, మీకు నచ్చిన షార్ట్ ఇక్కడ చూడండి. షార్ట్స్ చాలా వస్తాయి. 11 lakhs లైక్స్ వచ్చినాయి. సో వీళ్ళకి లైక్స్ అయితే వచ్చినాయి. సో వీళ్ళ షార్ట్ ఎందుకు వైరల్ అవుతుంది, మీ షార్ట్ ఎందుకు వైరల్ కాదు? సో ఇక్కడ మీకు సో యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుందో తెలియదు గాయస్. ఇక్కడ మీరు జాగ్రత్తగా వింటే మీ షార్ట్ అనేది 100% వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు వీడియో చూసే అవసరం లేదు షార్ట్స్ గురించి. ఓకే, ఎవరైతే షార్ట్ తీస్తారో ఈ వీడియో చూసిన తర్వాత ఎవరు వీడియో చూసే అవసరం లేదు. ఎందుకోసం అంటే 100% నేను గ్యారంటీ ఇస్తున్నా, మీ షార్ట్ వైరల్ కాకుంటే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ నేను స్క్రోల్ చేస్తా చూడండి. అండ్ చూడండి ఇలాంటి షార్ట్స్ అయితే వచ్చినా చూడండి. ఏ షార్ట్ అని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీకు నచ్చిన షార్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో గాయస్ ఇక్కడ నేను ఏం చేస్తాను గాయస్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5.9 lakhs అయితే లైక్స్ వచ్చినాయి చూడండి. సో ఇక్కడ చూడండి, సో థమ్స్ అప్ సింబల్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ ఇక్కడ నేను పౌజ్ చేసేస్తాను. ఇది పౌజ్ చేసిస్తే గాయస్ ఇక్కడ సో ఇక్కడ మనకు ట్రెండ్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ జాగ్రత్త చూడండి, ట్రెండ్ కనిపిస్తుంది కదా. ఈ ట్రెండ్కి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో వీడియో స్కిప్ చేస్తే మళ్ళీ అర్థం కాదు. సో మీ షార్ట్ వైరల్ కాకుంటే నన్ను మళ్ళీ కామెంట్ చేస్తారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి గాయస్. ఇక్కడ చూడండి ట్రెండ్స్లో వెళ్ళిపోతాను. ట్రెండ్స్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు పర్టికులర్గా ఏ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారు. కేటగిరీ అంటే ఇక్కడ చూడండి, సో సాంగ్స్ ఉన్నాయి అనమాట. ఇదొక సాంగ్ ఉంది చూడండి, ఇదొక సాంగ్ ఉంది, ఇదొక సాంగ్ ఉంది, అంటే సీరియల్గా ఉంటాయి అనమాట. చూడండి పై స్క్రోల్ చేస్తే చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి మనకు చాలా వైరల్ అవుతుంటే ఇది ఒకటి వైరల్ అవుతుంది. ఏక్తా బాయ్ ఫ్రెండ్ దేకో అమర్ ఉంది చూడండి. ఏక్తా బాయ్ ఫ్రెండ్ అమర్ ఉంది చూడండి. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ సెలెక్ట్ చేసుకోండి. మీ షార్ట్ ఏదైనా ఓకే. ఇప్పుడు చూడండి మీరు షార్ట్ ఎలా తీస్తారండి. సో బ్రో నేను షార్ట్ ఎలా తీయాలని మీరు అనుకుంటే సో ఎగ్జాక్ట్లీ మీరు నిలబడండి. సో నేను ఎలా నిలబడను అలా నిలబడండి. ఎందుకోసం అంటే షార్ట్ ఇలా తీసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఇలా తీసుకోండి. ఎక్స్ప్రెస్ ఇవ్వండి. ఇలా ఎక్స్ప్రెస్ ఇవ్వండి. మీరు కొద్దిగా ఎక్స్ప్రెస్ ఇవ్వండి షార్ట్ తీసేటప్పుడు. సో ఇలా ఎక్స్ప్రెస్ ఇవ్వండి. ఎక్స్ప్రెస్ ఇచ్చింది జస్ట్ 9 seconds. ఓకే, 9 seconds ఇలా ఎక్స్ప్రెస్ ఇవ్వండి. ఎక్స్ప్రెస్ ఇచ్చిన తర్వాత సో సేవ్ చేసేయండి మీ వీడియో. ఓకే, షార్ట్ లో సేవ్ చేయండి. ఇలా సేవ్ చేయండి. ఓకే, సో అలా సేవ్ చేసిన తర్వాత గాయస్ కదా చూడండి, ఏక్తా బాయ్ ఫ్రెండ్ దేకో అమర్ ఉంది కదా. సో దీనికి సెలెక్ట్ చేసుకోండి. ఏదో ఒక సాంగ్ సెలెక్ట్ చేస్తే ఎగ్జాంపుల్ కోసం ఈ షార్ట్ సెలెక్ట్ చేసిన చూడండి. సెలెక్ట్ చేస్తే కాదు ఇక్కడ సో మనకు వద్దు. సో వీళ్ళైతే ఇలా తీసిండ్రు. సో మీరు కూడా వీళ్ళకే ఫాలో అవుదాం. మీ షార్ట్ వైరల్ కావడానికి ఇది ఒకటి 100% ట్రెండింగ్ అనమాట. ఇప్పుడు చేస్తాను బ్యాక్ వస్తాను. సింప్లీ గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏముంది చూడండి, జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది చూడండి. ఉందా? ఈ జాయిన్ దిస్ ట్రెండ్లో మనం జాయిన్ కావాలి. ఇందులో జాయిన్ అయితేనే మీ షార్ట్ అనేది 100% చుట్కీలో వైరల్ అవుతుంది. 9 seconds లో మీ షార్ట్ వైరల్ అవుతుంది. అండ్ 9 seconds మీ షార్ట్ ఉండాలి. అంటే లెంత్ 9 seconds ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ జాయిన్ దిస్ ట్రెండ్కి ఓకే ఇస్తాను. జాయిన్ దిస్ ట్రెండ్కి ఓకే ఇస్తే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ నేను ఇదైతే తీసేస్తాను. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ యాడ్ ఉంది చూడండి. ఇక్కడ యాడ్ ఉంది కదా, యాడ్కి సెలెక్ట్ చేసుకోండి. అంటే మీ షార్ట్ ఇప్పుడు తీసుకొని పెట్టుకుంటారు, రికార్డ్ చేసుకొని పెట్టుకుంటారు కదా. సో ఆ షార్ట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాలి. సింప్లీ మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక షార్ట్ అనేది అప్లోడ్ చేసి చూపిస్తాను. షార్ట్ వైరల్ కాకుంటే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నా కదా. 100% గ్యారెంటీ ఇస్తున్నా. అండ్ ఇప్పుడు
ఆ షార్ట్ గిన వైరల్ కాకుండా ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన లాగా మీరు ఫాలో అయితే ఒకవేళ షార్ట్ వైరల్ కాకుంటే లాస్ట్ లో చెప్తాను, అది కూడా ట్రిక్ చెప్తాను. సో ఇప్పుడు గాయస్ ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తా, ఏదో ఒక షార్ట్ మీకు ఎగ్జాంపుల్ కోసం చూపిస్తాను. గాయస్ అయితే ఒక షార్ట్ సెలెక్ట్ చేసిన, ఓకే వేస్తాను, నెక్స్ట్ చేస్తాను. సో నెక్స్ట్ చేస్తే గాయస్ చూడండి, సో ఇప్పుడు షార్ట్ అయితే వచ్చింది. సో ఇలా షార్ట్ అయితే వచ్చింది. నేను ఏం చేస్తాను గాయస్ ఇక్కడ చూడండి, డన్ చేసేస్తాను, సింప్లీ డన్ చేసేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాయస్ ఇక్కడ మర్చిపోయాను ఒకటి, సో అప్లోడ్ చేసేద్దాం. సో నేను ఒకటి వాళ్ళ టైటిల్ అనేది మర్చిపోయాను, టైటిల్ ఎగ్జాక్ట్లీ సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను, మీకు ఇక్కడ చూపిస్తాను. వాళ్ళ టైటిల్ ఎలా ఉంటాయంటే సేమ్ టు సేమ్ టైటిల్ పెట్టాలా, వాళ్ళ టైటిల్ లాగానే మీరు కూడా టైటిల్ పెట్టాలా, అది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. సో నేను టైటిల్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ వెళ్ళి తీసుకోండి. సో నేను అంటే సో వాళ్ళు నేను ఆల్రెడీ కాపీ చేసుకున్నాను, సో మీరు తీసుకోకుండా డిస్క్రిప్షన్ లో నేను వాళ్ళ టైటిల్ ఇస్తాను, తీసుకోండి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను గాయస్ కదా, సింప్లీ ఇక్కడ ఏక్తా బాయ్ పాయింట్ వచ్చింది కదా, సో ఇక్కడ నెక్స్ట్ చేసేస్తాను. నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ నేను కొద్దిగా క్వాలిటీ అనేది అంటే మంచిగా చేస్తాను అనమాట. సో ఇక్కడ చూడండి, సో ఫిల్టర్ చేస్తాను అనమాట, డ్రిమ్ పెట్టేస్తే గాయస్ ఇక్కడ సో కొద్దిగా మంచి క్వాలిటీ వస్తుంది అనమాట. సో ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సింప్లీ, సో ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, ఇప్పుడు మనకి ఏం చేయాల్సిన పని ఏం లేదు. సో ఇక్కడ మనకు సాంగ్ అయితే వచ్చేసింది, ఇక్కడ నెక్స్ట్ చేసేద్దాం. సింప్లీ నెక్స్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ మీరు thumbnail కూడా డిజైన్ చేసుకున్నారు, అంటే డిజైన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఏది ఉంటే అదే వస్తాయి అనమాట. ఇక్కడ పెన్సిల్ గుర్తుంది కదా, ఈ పెన్సిల్ గుర్తు ఓకే చేసుకుంటే సింప్లీ మనకి ఇక్కడ thumbnail నవ్వేలాగా సింబల్ పెట్టుకోండి, ఏదైనా మంచి పెట్టుకోండి అనమాట. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ పెట్టుకుంటాను, డిఫరెంట్ గా ఇలా పెట్టుకుంటాను అనమాట. ఓకే, సో ఇలా ఓకే చేస్తాను గాయస్ ఇక్కడ సింప్లీ. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ టైటిల్ ఏం చేసినట్టు నేను నోట్స్ లో రైట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు టైటిల్ అయితే వాళ్ళు తీసుకుందాం. సో నేను టైటిల్ అయితే నేను నోట్స్ లో రైట్ చేయలేదు, మర్చిపోయాను. సో వేరే స్మార్ట్ ఫోన్ లో రైట్ చేశాను, ఇందులో లేదు. సో అట్లా వాళ్ళు టైటిల్ ఎలా తీసుకుందాం అది కూడా చెప్తాను అనమాట. గాయస్ సింప్లీ అప్పటి వరకు మనం ఓన్లీ షార్ట్స్ అని అప్లోడ్ చేద్దాం, అంటే మనకు సో అన్లిస్ట్ లో అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఏం పర్వాలేదు, మళ్ళీ టైటిల్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను ఏం చేస్తాను షార్ట్స్ అని అప్లోడ్ చేస్తాను, ఓన్లీ షార్ట్స్. ఓకే, సింప్లీ ఇప్పుడు ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ పబ్లిక్ ఉంది, ఇక్కడ అన్లిస్ట్ లో పెట్టుకొని అన్లిస్ట్ లో పెట్టుకున్న తర్వాత ఇంకా అన్లిస్ట్ లో పెట్టుకున్న తర్వాత గాయస్ ఇక్కడ అల్టరేట్ కంటిన్యూగా నో పెట్టేసి సింప్లీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ ఇప్పుడు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ సింప్లీ ఆయన ఇక్కడ అప్లోడ్ చేసేయండి. ఇలా అప్లోడ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ అప్లోడ్ అయితే అయిపోతుంది. సో మనం ఏం చేద్దామంటే గాయస్ ఇక్కడ ఎవరిది షార్ట్ అండ్ లీడ్ లో ఉందో ఎక్కువ వ్యూస్ వచ్చిన వాళ్ళది సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం ఎవరిదైనా సెలెక్ట్ చేస్తాను, ఇక్కడ ఈ పర్సన్ వీళ్ళు సెలెక్ట్ చేస్తాను. సో ఇక్కడ చూడండి వీళ్ళు వచ్చింది, సో ఇక్కడ షేర్ చేసేయండి, షేర్ చేసేసి ఇక్కడ కాపీ చేసేయండి. సింప్లీ కాపీ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే వైట్ టూల్ ఉంది కదా, వైట్ టూల్ కు సెలెక్ట్ చేసుకోండి. వైట్ టూల్ కు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ షార్ట్ ఎలా వైరల్ అవుతుందో చూడండి. అంటే వైట్ టూల్ కు సెలెక్ట్ చేసుకుంటే షార్ట్ వైరల్ కాదు. సో వాళ్ళ లింక్ అది మనం వేసినామంటే కాపీ చేసుకున్నాం అక్కడ. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ పేస్ట్ చేద్దాం వాళ్ళ లింక్ అని, ఇక్కడ పేస్ట్ చేసి ఇక్కడ గో చేద్దాం. గో చేసిన తర్వాత గాయస్ వాళ్ళ టైటిల్ అయితే వచ్చేసింది, మనం టైటిల్ అయితే కాపీ చేసుకుందాం. సింపుల్లీ కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. వాళ్ళ టైటిల్ మాత్రమే కావాలి, వేరే ఏం అవసరం లేదు. ఇప్పుడు ఏం చేస్తాను నోట్స్ లో వెళ్ళిపోండి గాయస్. ఇలా నోట్స్ లో వచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి, వాళ్ళ టైటిల్ మొత్తం పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ వాళ్ళ టైటిల్ సేమ్ టు సేమ్ పెట్టకుండా రీల్స్ కంటెంట్ అయితే వస్తుంది. వాళ్ళ టైటిల్ మొత్తం సేమ్ పెట్టకండి, ఇక్కడ చేంజ్ చేయండి. ఏక్తా జమాయ్ దేఖ్బన్ అమర్ జానో లైక్ ఇట్లా టైటిల్ పెట్టారు. సో మనం కొద్దిగా చేంజ్ చేసుకుందాం. సో నైస్ డాన్స్ అని మనం డిఫరెంట్ పెట్టుకుందాం. సో నైస్ ఏక్తా జమాయ్ దేఖ్బన్ అమర్ జాను సో నైస్ డాన్స్ అని పెట్టాను. జస్ట్ ఇంతే చేంజ్ చేశాను, జస్ట్ సో నైస్ డాన్స్ అని చేంజ్ చేశాను. సో మీరు కూడా మీ నేమ్ అని యాడ్ చేయండి, వేరే ఏమని యాడ్ చేయండి అనమాట. ఓకే, సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు కాపీ చేసుకోండి, మొత్తం లాగి బట్టి మొత్తం ఆల్ చేసేయండి, ఆల్ చేసేసి అండ్ ఇప్పుడు కాపీ చేసుకోండి. సింప్లీ కాపీ చేసుకుంటారు, బ్యాక్ వచ్చండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వైటిష్ లో వెళ్ళిపోండి. సో ఇలా వైటిష్ లో వచ్చిన తర్వాత ఇక్కడ మీరు షార్ట్స్ లో వచ్చండి. ఇక్కడ షార్ట్స్ లో వచ్చాను, ఇక్కడ 3 డాష్ కనిపిస్తుంది కదా, 3 డాష్ ఓకే వేసుకోండి. 3 డాష్ ఓకే వేసుకోండి, ఎడిట్ లో వెళ్ళిపోండి. ఎడిట్ లో వెళ్ళిపోయిన తర్వాత సింప్లీ మీరు ఇంతే చేయాల్సిన పని వేరేది ఏం లేదు గాయస్. ఇక్కడ సింప్లీ ఇక్కడ చూడండి షార్ట్ ఉంది కదా, షార్ట్ తీసేయండి. ఇక షార్ట్ తీసేసి వాళ్ళ టైటిల్ మొత్తం కాపీ చేసుకున్నారు కదా, ఇక్కడ పేస్ట్ చేయండి. సింప్లీ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత గాయస్ చూడండి వాళ్ళ టైటిల్ మొత్తం ఇక్కడ పేస్ట్ చేసినాం కదా, సింపుల్ ఇంతే అనమాట, వేరే ఏం లేదు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏం లేదు, టైటిల్ మొత్తం కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసినాం కదా. సో ఇక్కడ మనం ఏం చేంజ్ చేసినాం, సో నైస్ డాన్స్ అని చేంజ్ చేసినాం, మన టైటిల్ పెట్టుకున్నాం. ఎగ్జాక్ట్లీ వేరే టైటిల్ పెట్టినాం, వాళ్ళది సేమ్ టు సేమ్ ఉంది, జస్ట్ మనం చేంజ్ చేసినాం. ఓకే, చేంజ్ చేసిన తర్వాత యాడ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, సింపుల్ ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ పెట్టేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి అండ్ ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. సింప్లీ ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ సింపుల్ ఇక్కడ ఏముంది, సేవ్ ఉంది, సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఇంకా 3 డాష్కి వెళ్ళిపోండి. 3 డాష్కి వెళ్ళిపోతే ఎడిట్లో వెళ్ళిపోండి. ఎడిట్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ అండ్ అన్లిస్ట్ లో ఉంది కదా, జస్ట్ పబ్లిక్ చేసేయండి. సింప్లీ అండ్ ఇక్కడ సేవ్ చేసేయండి, ఇలా సేవ్ చేసేయండి. ఓకే, ఇంతే అన్నమాట, వేరే ఏం లేదు. జస్ట్ ఇట్లా పబ్లిక్ చేసేయండి, ఎలా వ్యూస్ వస్తాయో చూడండి. ఇంతే మీరు చేయాల్సిన పని, వేరే ఏం లేదు. సింప్లీ ఇంతే పబ్లిక్ చేసేయండి, చూడండి మీకు వ్యూస్ ఎలా వస్తాయో చూడండి. ఒకవేళ వ్యూస్ రాకుంటే, ఎగ్జాక్ట్లీ మీకు వ్యూస్ రాకుంటే, సో ఖచ్చితంగా మీకు 10, 20, 100 వ్యూస్ వస్తున్నాయంటే 100% మీకు వ్యూస్ వస్తాయి. ఒకవేళ 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అనుకుంటే, ఎవరికైనా 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అనుకుంటే, ఎగ్జాక్ట్లీ ఇలా మీరు అప్లోడ్ చేసిన తర్వాత 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది, అసలుకే వ్యూస్ వస్తలేవు. 0 ఉందంటే దానికి ఏం చేస్తారంటే, సో లాస్ట్ లో చెప్తాను కదా, 0 ఉంటే ఆ ఛానల్ పక్కన పెట్టండి. ఆ ఛానల్ పక్కన పెట్టిన తర్వాత న్యూ ఛానల్ క్రియేట్ చేయండి. ఆ ఛానల్ కి వ్యూస్ రావు, ఆ ఛానల్ పక్కన పెట్టండి.
ఎగ్జాక్ట్లీ ఆ ఛానల్ అనేది పక్కన పెట్టుకోండి అండ్ కొత్త ఛానల్ క్రియేట్ చేయండి. కొత్త ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత 100% దానికి సెట్టింగ్ చేసుకోండి. ఆ సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీ కేటగిరీ ఏం పెట్టుకుంటారు అంటే ఎంటర్టైన్మెంట్ పెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ పెట్టుకున్న తర్వాత సో షార్ట్స్ సేమ్ టు సేమ్ ఇలా అప్లోడ్ చేయండి. ఛానల్ క్రియేట్ చేసిన వెంటనే మీకు వ్యూస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. 100% వస్తాయి. మీరు ట్రై చేయండి, 100% వస్తాయి. సో అట్లా అనమాట గాయ్స్. సో వీడియోలో ఇలా మీకు షార్ట్ అయితే ఎలా వైరల్ చేయాలని చెప్పాను కదా. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ లో చెప్తాను కదా, అదే అన్నమాట మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ 0 వ్యూస్ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే మీరు ఛానల్ పక్కన పెట్టండి. వేరే ఛానల్ షార్ట్స్ కోసం స్పెషల్ గా క్రియేట్ చేయండి. క్రియేట్ చేసిన తర్వాత షార్ట్స్ అందులో అప్లోడ్ చేయండి. ఎంటర్టైన్మెంట్ కేటగిరీ పెట్టుకోండి. ఎంటర్టైన్మెంట్ కేటగిరీ పెట్టుకున్న తర్వాత సో అప్పుడు మీరు షార్ట్ అప్లోడ్ చేయండి. 100% మీ వీడియో, మీ షార్ట్ అనేది వైరల్ అవుతాయి. ఓకే బట్ సాధారణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ లాట్.